ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఈ వీడియోలో మనం 9 రోజులు అమ్మవారిని ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పూలతో పూజ చేయాలనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటి రోజు మహావారాహి కందదీపం వెలిగించి గారాల నైవేద్యం సమర్పించి గులాబీ పూలతో పూజ చేయాలి. రెండవ రోజు లఘువారాహి కొబ్బరి దీపం వెలిగించి పరమాన్నం సమర్పించి పసుపు చామంతులతో పూజ చేయాలి. మూడో రోజు స్వప్నవారాహి పంచగవ్య దీపం వెలిగించి మిరియాల పొంగల్ నైవేద్యం సమర్పించి మల్లె లేదా జాజులతో పూజ చేయాలి. నాలుగవ రోజు ధూమ్రవారాహి జలదీపం వెలిగించి పులిహోర నైవేద్యం సమర్పించి తామర పూలతో పూజ చేయాలి. ఐదవ రోజు అశ్వాడూర వారాహి పిండి దీపం వెలిగించి పాయసం నైవేద్యం సమర్పించి మందార పూలతో పూజ చేయాలి. ఆరవ రోజు బంధన వారాహి ఉప్పు దీపం వెలిగించి శనగల నైవేద్యం సమర్పించి కనకంబరాలతో పూజ చేయాలి. ఏడవ రోజు ఉన్నాత్మ వారాహి బెల్లం దీపం వెలిగించి పొంగల్ నైవేద్యం సమర్పించి ఎర్ర గులాబీలతో పూజ చేయాలి. ఎనిమిదో రోజు పంచమి వారాహి నవధాన్యాలతో దీపం వెలిగించి పానకం నైవేద్యం సమర్పించి తెల్ల చామంతులతో పూజ చేయాలి. తొమ్మిదో రోజు దండనాథ వారాహి కూష్మాండ దీపం వెలిగించి అప్పాల నైవేద్యం సమర్పించి సంపంగి పూలతో పూజ చేయాలి. ఇలా 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. ఒకవేళ 9 రోజులు నవరాత్రులు చేయలేని వాళ్ళు జూలై 19న పంచమి అమ్మవారికి ఇష్టమైన రోజు ఈరోజు కంద దీపం వెలిగించి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ కంద దీపం ఎలా వెలిగించాలంటే కందగడ్డను తీసుకొని లోపల ఉన్నటువంటి దీన్ని తొలగించి నెయ్యి వేసి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించాలి. ఇలా మోర్ కంటెంట్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.